హాయ్ అండి, హలో. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు అవర్ ఛానల్ హరక్క వంటిల్లు. ఈరోజు మన హరక్క వంటిల్లులో చాలా ఈజీ అయిన రెసిపీ తెలుసుకుందామండి. సేమియా పాయసం. ఇది అందరికీ తెలిసిందేనండి. కాకపోతే కొంతమంది అడిగారు, మేము సేమియా చేస్తుంటే ముద్దగా అయిపోతుంది, ఊరికే తొందరగా గట్టిపడిపోతుంది అని చెప్పనని. అది ఎలా చేసుకుంటే టేస్టీగా ఉంటుంది, పలచగా ఉంటుంది, గట్టిపడకుండా అనేది ఈరోజు తెలుసుకున్నాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. ఒక పావు కిలో సేమియా తీసుకున్నానండి. కొద్దిగా పంచదార, ఒక కప్పుతో నెయ్యి తీసుకున్నాను, జీడిపప్పు, కుంకుమ పువ్వు, వాటరు, చిక్కటి పాలండి. కాగబెట్టుకొని పెట్టుకున్నాను. ముందుగా ఎలా తయారు చేసుకున్నామో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టేసుకుందామండి. దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకుందాము. ఈ జీడిపప్పు వేసేసుకుందామండి. చక్కగా ఎర్రగా వచ్చేలాగా వేయించుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి ఈ బౌల్లోకి తీసేసుకుందామండి. మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఇందులో పెట్టేసుకుందామండి. ఈ నెయ్యి ఆల్రెడీ కాగే ఉన్నది కాబట్టి, జీడిపప్పు వేయించాం కదా, కాగే ఉన్నది కాబట్టి దీంట్లో ఈ సేమియా వేసేసుకున్నాం. ఈ సేమియా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నామండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ నెయ్యి రాకుండా వేరే బౌల్లోకి ఈ సేమియా తీసేసుకోండి. మనం సేమియా వేయించుకోవటంలోనే ఉంటుందండి. సేమియా చక్కగా ఎంత ఎర్రగా వేగిందో. ఇప్పుడు ఇది పక్కకు పెట్టేసుకొని మళ్ళీ స్టవ్ వెలిగించుకుందామండి. ఇదే బాండీ పెట్టేసుకొని దీంట్లో మనం పావు కిలో సేమియా తీసుకున్నాం కదా, అంటే ఒక కప్పు వచ్చిందండి. ఒక కప్పు నీళ్లు పోసేసుకోండి. ఈ నీళ్లు కొంచెం తెరలాలండి బాగా. నీళ్లు తెల్లినాయండి. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసుకొని ఈ సేమియా దీంట్లో వేసేసుకున్నాం. దీన్ని ఒక్కసారి తిప్పేసుకొని ఇందులో నెయ్యి ఉన్నది కాబట్టి చక్కగా బాగా ఉడుకుతుందండి. ఈ సేమియా ఒకదానికొకటి అతుక్కోదనమాట. ఒక 5 నిమిషాలు దీన్ని ఉడకనిద్దాం. చూడండి, సేమియా అంతా ఉడికి నీళ్ళు ఇంకిపోతూ ఉంటాయి. చూడండి, సేమియా ఒకదానికొకటి అతుక్కోకుండా చక్కగా ఇట్లా వస్తుంది. ఇంకొంచెం ఉడకచ్చండి దీంట్లో. ఉడికిందండి. ఇప్పుడు దీంట్లో స్టవ్ సిమ్లో పెట్టుకొని ఈ పాలు పోసుకున్నాం. నేను మీగడ కూడా వేసేస్తున్నానండి. ఒక్కసారి ఇదంతా కలుపుకున్నాం. చక్కగా ఒకసారి కలుపుకొని పాలల్లో ఉడకనిద్దామండి. ఒక 5 నిమిషాలు దీన్ని. డైరెక్ట్గా కొంతమంది పాలే వేస్తూ ఉంటారండి.
ఇప్పుడు వచ్చే పాలు, ప్యాకెట్ల పాలు కానీ బయట పాలు కానీ అన్నీ ఏంటంటే కల్తీ అయిపోయేసరికి పాలల్లో ఉడికిస్తూ ఉండంగానే పాలు అనేవి విరిగిపోతూ ఉంటాయండి. అందుకని చెప్పనని ముందుగా కొంచెం నీళ్లు పోసుకొని నీళ్ళల్లో ఉడికించుకొని తర్వాత పాలు పోసుకుంటే మనకి చాలా బాగుంటుంది. చూడండి సేమియా బాగా ఉడికిందండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకుందామండి. జీడిపప్పులు వేయించుకున్నాం కదా, అవి వేసేసాను. ఇంకొంచెం నెయ్యి వేసుకుందామండి దీంట్లో. స్టవ్ సిమ్లో పెట్టేసుకొని ఒక్కసారి కలిపేసుకుందాం. సేమియా బాగా ఉడికిందండి. చూడండి పాలన్నీ చిక్కబడి సేమియా చూడండి ఒకదానికి అంటుకోకుండా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఇందాక కొంచెం పాలు ఉంచానండి దీంట్లో, ఈ పాలు పోసేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నామండి. ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ పంచదార కలుపుకున్నాం. ఎందుకంటే స్టవ్ వెలిగించి పంచదార వేసిన తర్వాత పాలు విరిగిపోతున్నాయండి, ఉండవు. అందుకని చెప్పనని స్టవ్ ఆఫ్ చేసేసుకొని, పాలు వేడిగా ఉంటాయి కదా, తొందరగా కరిగిపోతుంది, ఏ ప్రాబ్లం ఏమి ఉండదు. చూడండి పంచదార అంతా కరిగిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తాం. చూడండి వేడి వేడి సేమియా పాయసం ఎంత పల్చగా, సేమియా ఒకదానికొకటి అతుక్కోకుండా ఎంత బాగా వచ్చిందండి. ఇప్పుడు దీన్ని ఒక చిన్న బౌల్లోకి తీసుకొని టేస్ట్ చేద్దాం. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. దీంట్లోకి కొద్దిగా కుంకుమ అండి, దీంట్లో కూడా వేద్దాం. ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. చాలా చాలా రుచిగా ఉందండి. చూడండి సేమియా ఒకదానికొకటి అంటుకోకుండా చిక్కపడదండి, చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.